గుడ్ ఈవినింగ్ ఏంటి మన ఛానల్ ఆమెన ఎవ్రీథింగ్కి ఇవాళ ఏం స్పెషల్ ఏంటంటే కాకరకాయ ఫ్రై చేద్దాం చేశాను. అసలు నేను చేస్తే చిప్స్ లాగా తినేస్తారు పిల్లలు కూడా, అసలు చేదు లేకుండా. మా మనవడు కూడా తినేస్తాడు, అలా వండిద్ది. చూసారా, ఒక గిన్నెలో నీళ్ళు వేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కాకరకాయలు వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఒక 5 minutes వరకు మనం దాంట్లో నానబెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్ మొత్తం దాంట్లో ఉన్న గింజలు ఏం తీయకండి. నేను చేసినట్టు చేయండి. మీరు ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి. ఒక ప్లేట్లో మనం పెట్టుకున్నామా, అటువైపు ఏమో నూనె వేడి పెట్టుకోవాలి. ఒక 5 minutes పెడితే చాలా నానబెట్టింది. దాని తర్వాత ఇలా పిండాలండి. పిండితే అసలు దాంట్లో ఉన్న ఉప్పు పసుపు అనేది మొత్తం వచ్చేసిద్ది. దాంట్లో ఉన్న చేదుదనం కూడా వచ్చేసిద్ది. కానీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అనేది అలాగే ఉంటాయి. చూసారా, వేడి వేడి నీళ్ళలో మనం జీరా ఇంకా పప్పు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఇది వేసుకోవాలి. చూసారా, అదంతా వాటర్ వస్తుంది దాంట్లో. అలా పిండుకొని మనం వాటర్ లేకుండా దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అసలు మీ పిల్లలు మళ్ళీ చేయండి అలా చెప్తారు. ఎందుకంటే సేమ్ పొటాటో చిప్స్ ఎలా ఉంటాయి ఆ టేస్ట్లో వచ్చింది అనమాట. అలా నా టిప్స్ మొత్తం అలా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం మనం పిండుకున్న తర్వాత ఇలా బ్రౌన్ వచ్చేలాగా, మొత్తం బ్రౌన్ రాకుండా జస్ట్ లైట్ రెడ్డిష్ కలర్లో రావాలి. కాకరకాయ అనేది మొత్తం బ్రౌన్లో వస్తే మాడిపోయింది. ఇలాగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసి, ఈ మసాలా ఏం లేదండి, ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ కొంచెం వేసాను. అదే దాన్ని అలా మిక్స్ చేసుకోవాలి. మనం కర్రీ పంటలు కూరలు చేస్తాం, దాంట్లో ఏం స్పెషల్ లేదండి, ఇదే మసాలా. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అలాగా లాస్ట్లో వేసుకొని దాన్ని అలా ఫ్రై చేసుకోండి. మనం ప్రతి ఒక్క ముక్క తినేటప్పుడు అసలు ఆ వాసన కూడా సూపర్గా ఉండిద్ది. చూసారా, అలా ఫ్రై అయిపోయిందండి. ఆ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మరెందరికీ షేర్ చేయండి. మీ పిల్లలు బాగా చేస్తారు, బాగుండేది హెల్తీ ఫుడ్.